మొదటి ప్రశ్న, పేదవాడి మాంసం అని ఏ కూరగాయని పిలుస్తారు? ఆప్షన్ ఏ బెండకాయ, ఆప్షన్ బి దొండకాయ, ఆప్షన్ సి చిక్కుడుకాయ, ఆప్షన్ డి బీరకాయ. టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చిక్కుడుకాయ. పాలల్లో లేని విటమిన్. ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ బి, ఆప్షన్ సి విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ డి. టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విటమిన్ సి. పులుపు రుచిని నాలుకలోని ఏ భాగం గుర్తిస్తుంది? ఆప్షన్ ఏ ముందు భాగం, ఆప్షన్ బి వెనుక భాగం, ఆప్షన్ సి పక్క భాగం, ఆప్షన్ డి నాలుక మొత్తం భాగం. టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పక్క భాగం. శీతల పానీయాల్లో నిమ్మ వాసన కోసం వాడే రసాయనం. ఆప్షన్ ఏ సిట్రినెల్లార్, ఆప్షన్ బి సిట్రస్ ఆక్సైడ్, ఆప్షన్ సి సిట్రస్, ఆప్షన్ డి పైవేవి కాదు. టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సిట్రినెల్లార్. మానవుని హృదయంలో 4 గదులుంటాయి. అయితే 13 గదులుండే జీవి ఏది? ఆప్షన్ ఏ బొద్దింక, ఆప్షన్ బి చీమ, ఆప్షన్ సి నత్త, ఆప్షన్ డి తాబేలు. టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బొద్దింక. ఈ చిత్రంలో కనిపిస్తున్న మ్యాప్ మన దేశంలోని ఏ రాష్ట్రానిదో చెప్పగలరా? ఆప్షన్ ఏ మిజోరాం, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి త్రిపుర, ఆప్షన్ డి పంజాబ్. టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి త్రిపుర. ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? ఆప్షన్ ఏ నర్మదా, ఆప్షన్ బి గంగా, ఆప్షన్ సి బ్రహ్మపుత్ర, ఆప్షన్ డి గోదావరి. టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నర్మదా. ఎపికల్చర్ అంటే? ఆప్షన్ ఏ తేనెటీగల పెంపకం, ఆప్షన్ బి ఈము పక్షుల పెంపకం, ఆప్షన్ సి కుందేళ్ల పెంపకం, ఆప్షన్ డి పావురాళ్ల పెంపకం. టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తేనెటీగల పెంపకం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రాజ్యసభ స్థానాలున్నాయి? ఆప్షన్ ఏ 29, ఆప్షన్ బి 30, ఆప్షన్ సి 31, ఆప్షన్ డి 32. టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 31.
తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లబుండ తెలుగు కొండ, ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి అంటూ తెలుగు భాష గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటిన కావ్యం. ఆప్షన్ ఏ విశ్వంబర, ఆప్షన్ బి ఆముక్తమాల్యద, ఆప్షన్ సి వసుచరితము, ఆప్షన్ డి పారిజాతాపహరణము. టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆముక్తమాల్యద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి.